ప్రాణభయం గల వీళ్ళకి రేపులు కావాల్సి వచ్చిందా? మూతి మీద మేసం రాని నా కొడుకులకి మానభంగాలు కావాల్సి వచ్చిందా? అన్నా ఎవరన్నా నీ మీద తలపడ్డా తుంటర్లు? అదే ఉదయ్, నాకు అర్థం కాలేదు, దాని గురించే ఆలోచిస్తున్నా. ఒకవేళ వాళ్ళు ఆ మంత్రి భూపతిరాయుడు మనుషులై ఉంటారన్నా. ఎందుకంటే ఆ మంత్రి భూపతిరాయుడు రేపు సచివాలయ ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాడు. వాడు వెళ్లే మార్గంలోనే వాడి మరణం జరగాలి. ఉదయ్, వాడి మరణం తథ్యం. వాడి సావు కోసమే రా నా యజ్ఞం. వాడి కోసం, వాడి సావు కోసం. వాడు ఎంత ఎత్తులో ఉండా సిత్తు చేసి చంపుదాం. అన్నయ్య, ఈ అన్నధర్మమే నాకు అన్నధర్మంగా దుర్మార్గుల పాలిట ఉడుకునెత్తురునై తరుడు కట్టిన వారి గుండెల్లో గూడు కట్టుకొని కఠినాత్ముల కుటిలత్వాన్ని మూకుడులతో సహా పెకిలించి వేస్తా. ఆవేశం మన ఆయుధం. అందరం ఎక్కి అబలల మాన ప్రాణాలు దోచుకునే వాళ్ళు అడ్డంగా నరికేద్దాం. అన్నా, ఈ అన్నాజ్ఞను శిరసా వహిస్తా. పగవారిని పంతంతో అంతం చేసి వారి శిరసులతో సరసాలాడుకుంటూ సావుకైనా స్వాగతం పలుకుతా. 10 మందికి సేవ చేస్తూ జీవిస్తా. ఉదయ్, నీ పట్టుదల నాకు తెలుసు. ముందు మనం ఆ రాయుడు దినచర్యకాన్ని ఉంచాలి. వాడు ప్రతి అడుగులో పల్లేరు ముళ్ళు వలె గుచ్చుకోవాలి. అన్నా, మొన్న రాయుడు బ్రదర్స్ మాస్ దాదాకి కిరాయి ఇవ్వటానికి తీసుకెళ్తున్నా. 1 కోటి రూపాయల బ్యాగ్ చాలా నేర్పుగా కొట్టేశానన్నా. ఆ దెబ్బకి వాడి కళ్ళు బయర్లు గమ్మి ఒళ్ళు స్పృహ కోల్పోయి ఉంటాడు. ఆ రాయుడిని రాగాలు పలికించాలి. అడవి దొంగగా, బందిపోటుగా, మావోయిస్టులుగా మారణ హోమం చేస్తున్నాం. ఆ మాస్ దాదా అండతోటి రాయుడు ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాడు. అంతేకాదు, నిజాయితీకి మారు పేరైన విప్లవకారుడుగా మారిన కార్మిక నాయకుడు జయసింహ కార్మికులను 100 మందిని కిడ్నాప్ చేశాడు. రాయుడితో చేతులు కలిపి వాడు చేయని నేరాలు లేవు. ఉదయ్, మనం అలాంటి చీడపీడల్ని ఏరిపారేయాలి. ఇలాంటి కంత్రి నా కొడుకుల మంత్రులైతే రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుంది. దేశ విదేశాలకు అప్పుడు పోతుంది. ఇప్పటికే మన మీద పోలీసు నిఘా ఎక్కువైందన్న. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చివేయమని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, కొత్తగా వచ్చిన ఎస్ఐ విక్రమ్ రాయుడు బ్రదర్స్ ని అటాక్ చేసి వార్నింగ్ ఇచ్చాడంటన్నా. వీడు కాస్త అమ్మ అబ్బక పుట్టిన వాడు అయి ఉంటాడు. అయినా సరే వాడిపై ఒక కన్నేసి ఉంచుదే. సరే అన్న, నేను వెళ్ళి ఆ రాయుడు చేస్తున్న రాజకీయ క్రీడలు చూసి వస్తా. మనకేదైనా హాని చేయదలిస్తే కాల్చి వస్తా. హాయ్, హలో, నా పేరు కుసుమ. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన స్కూల్ టీచర్ని. ఇంతకీ స్కూల్కి ఎట్టెళ్ళాలో కాస్త దారి చెప్తారా? ఏ స్కూల్ మేడం? ఎలిమెంటరీ స్కూలా లేక
హై స్కూలా లేక లా స్కూలా? ఏ స్కూల్ మేడం? లేడీ స్కూలా? నీ కంటికి నేను మేడం నాకు అనిపిస్తున్నానా? ఏ మిస్టర్, లేడీస్తో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి తెలుసా? ఆచితూచి మాట్లాడటానికి నా వద్ద త్రాచు లేదు మేడం. చూచి నీ ద్రోచెట్లో పోయటానికి. భలే భలే భలే. ఇంతటి చక్కటి పిల్లని, నీడికి జోడి అయిన పిల్లని అడ్రస్ అడుగుతుంటే పట్టించుకోకుండా వెళ్తావా? నువ్వు మనిషివేనా? అసలు నీకు అక్కడే ఆగు. ఆపై మీదకి వచ్చావంటే మామూలుగా ఉండదు. మూసుకొని వెళ్ళు. మామూలు అంటే అదో టైప్ లా ఉంటుందా లేక టైప్ లా ఉంటుందా? అందుకే నువ్వు టీచర్వా, టీచింగ్ లేడివా? ఊరికి కొత్త అన్నావు. అస్సలు నీలో ఆ కొత్తదనమే కనిపించట్లేదు. ఏంటి నాలో కొత్తదనం లేదా? అంటే నీ కళ్ళకి నేను పాత చింతకాయ పచ్చళ్ళ ఉన్నానా? నా స్టైల్ ఎలా ఉంది? నా నడక ఎలా ఉంది? నా స్టిల్ ఎలా ఉంది? చెప్పు. ఏదో సినిమాలో పాకిజాలా ఉంది నీ స్టైల్. నీ కంటికి నేను పాకిజ్ ఎలా కనిపిస్తున్నానా? నా స్టిల్ ఎలా ఉందా? ఎందుకులే నా నోటికి అంత మాట వచ్చింది. టీచర్ గారికి కోపం వచ్చినట్టుంది. కాస్తంత ఐదు నెత్తి మీద పెడితే మూలవుతారు మేడం. ఏంటి నువ్వు మాట్లాడేది? నీ బాడీ కానీ నా బాడీ కానీ ఏం వేడెక్కలేదే. నా మనసు చలనా, నేను చలనా, నా మాట చలనా. చల్లనైతే నాకేంటి, నల్లనైతే నాకేంటి, నాకేంటి మేడం? నాకేంటి బాబా? ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అసలు నా గురించి నీకు తెలియదు. ఈ టీచర్ కుసుమ అంటే కూర్చున్న హెడ్ మాస్టర్ కూడా లేసి సలాం చెప్పాలి. అది ఈ కుసుమ స్టైల్ అంటే. ఇంతకీ నేను అడిగిన అడ్రస్ చెప్పరు? చిన్నగా వెళ్ళి అక్కడ ఒక మర్రి చెట్లు ఉంటుంది. అటు నుంచి వెడం చేతిపోయి వెళ్ళండి. మీరు అడిగిన అడ్రస్ వస్తుంది. వెళ్ళండి. ఏండి కప్పండి, కప్పండి. అయ్యో కప్పండి బాబు. అయ్యో కప్పండి. అయ్యో కప్పండి బాబు. అబ్బాయి కప్పండి కాదండి, కప్పండి. నా కాలు మీద ఎక్కింది. అసలు నాకు కప్పంటే భయం బాబు. భయం. కప్పండి. సారీ మేడం, ఇంతకాలం ఇంతసేపు నేను టీచింగ్ చేసినందుకు ఐఎమ్ సారీ. మీలాంటి టీచర్ గారిని ఇంతకాలం టీచింగ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు సారీ చెప్తుంటే నా ఒంటి మీద సారీలు ఎప్పుడవుతాయో. మీరు అపాలజీ చెప్తుంటే నన్ను అద్దంగి అని పిలిచినట్లుంది. నా కనిచూపు కన్నెత్వాన్ని ఎప్పుడు తాకుతుందా అని భయంగా ఉంది. నువ్వు భయపడటానికి నేను నీ ఊహలు రాజు కాదు, ఉదయించే సూర్యుడిని, ఉద్యమానికి ఊపిరిని. నువ్వు ఏదో ఊహించుకొని ఊహలు తొందరగా మారకు. వెళ్ళు. వెళ్ళు గురు వెళ్ళు. నీలాంటి వాడు అండగుంటే నీ గుండెల్ని పిండేస్తా. నీ గుండె గూటిలో నా మనసుని దాచుకొని నీ మనసు దోచేస్తా. ఈ కుసుమ టీచర్ అంటే టీచింగ్ లేడీ అని, మనీ మనసు కొట్టేసే కేడి అని తెలుస్తుంది. నీ కౌగిలిలో కరిగిపోవాలని కుసుమ అంటూ